ఎదుటివారి దృష్టి మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి గురుగారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య ఏమైందంటే అందరికీ ప్యాషన్ ఎక్కువైపోయింది, పోష్ మెంటాలిటీ ఎక్కువైపోయింది. అంటే మనకున్న దానికంటే కూడా ఎక్కువగా ప్రదర్శించే తత్వం ఎక్కువైపోయింది. సపోజ్ నాకు ఒక మొబైల్ కొనుక్కునేటువంటి స్థాయి ఉంది, ఒక శాంసంగ్ మొబైల్ లేదంటే ఇంకేదైనా మొబైల్, అంటే బ్రాండ్ గురించి చెప్పట్టు, నేను ఏదన్నా ఒక 30,000 రూపాయలు 40,000 రూపాయల ఫోన్ కొనుగోలు స్థాయి నాకు ఉందనుకుందాం. బట్ నేను 1,50,000 రూపాయలు పెట్టి మనం ఐపిల్ ఫోన్ కొంటున్నాం, మనం యాపిల్ ఫోన్ కొంటున్నాం. అంటే ఎందుకు కొంటున్నాం అంటే నేను గొప్పగా చూపించుకోవాలి, ప్రకటించుకోవాలి, నాకు నేనుగా ప్రకటించుకోవాలనేటువంటి భావనతో ఆ భావన లోపలికి ఎక్కడో అంతర్గతంగా వచ్చేసి దానికోసం మనం వేరే రకంగా డబ్బులు సమకూర్చుకొని అప్పులు చేసి ఆ స్థాయిని చూపించుకుంటున్నాం. కాబట్టి అలా మనం చేయడం వల్ల ఒకటి నరదృష్టి పడే అవకాశం. రెండవది, నువ్వు ఒక డ్రెస్ కొంటున్నావు, నీకు ఏది హుందాతనం ఇస్తుందో, ఏది నీకు అనుకూలంగా ఉందో అది కొనుక్కోవాలి తప్ప పక్కవాడికి గొప్పగా కనిపించడానికి ఒక లోపల షర్ట్ వేసుకొని బయట కోట్ వేసుకుంటారు. అని పాతకాలం సినిమాలో చూసి అంటారు మీరు, కోట్ వేసుకుంటే వాడు కోట్లో దిగిపోతాడు, వాడు బక్కగా ఉంటాడు, కోటు మాత్రం ఇంత బయటకు వచ్చేస్తుంది వాడికి. పాతకాలం రమణారెడ్డి గారికి ఇలాంటి వాళ్ళు చూసి ఉంటారు మీరు. అంటే ఆ కోటుకి అలంకారం ఉండదు, వీడు వేసుకుని అందం ఉండదు. అయినా అలాంటివి చేసుకుంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, బళ్ళ మీద వెళ్తున్నప్పుడు, పిల్లలు వెళ్తున్నప్పుడు చూస్తున్నాను నేను. అంటే నీ స్థాయికి తగిన దానికంటే ఎక్కువగా చూపించుకోవడానికి, ప్రదర్శన చేయడానికి ఒక బ్రాండెడ్ నేను కొన్నటువంటి భావనతో ఆ చెప్పులు కానివ్వండి, ప్రతి ఒక్కటి నీ గొప్పతనం చేసేటువంటి ఏ పనైనా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనకి అధికమైనటువంటి ఎప్పుడైతే దృష్టిని పంపిస్తున్నావో అవతలి వాళ్ళు మంచి అనుకున్న దృష్టి దోషమే, చెడు అనుకున్న దృష్టి దోషమే. వీడు దరిద్రుడురా, వీడికి ఏం లేదు, వీడు డబ్బులు ఖర్చు పెట్టాడు, వీడి బికారిగానన్నా అది మనకి నష్టం. అంటే నరదృష్టికి నాపరాలు బలిపోతాయి అంటారు. అలాగే మనిషి పంటికి విషయం ఎక్కువగా ఉంటుంది. పాము పంటికి ఎంత విషయం ఉంటుందో మనిషి పంటికి అంత విషయం ఉంటుంది. కాబట్టి అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ అవతలి వ్యక్తుల నుంచి మనం పడుతున్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్ మాట అయినా సరే మనకి ప్రమాదానికి. అంటే బాగా ఉన్నప్పటికీ కూడా బాగున్నాడురా, వీడు బ్రహ్మాండంగా ఉంది, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, కిరణ్ శర్మకి బోర్డు అపాయింట్మెంట్ వస్తాయి, బోర్డు డబ్బులు సంపాదిస్తాడు, బ్రహ్మాండం కొన్నాడన్నగా మనకి పతనం స్టార్ట్ అయిపోయినట్టే. ఈ నరదృష్టి అనేది మనల్ని పాతాళం తొక్కేస్తుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగున్నప్పుడు అది ఎక్కడో దగ్గర మనకి డౌన్ ఫాల్కి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడినా మనకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు మంచికి ఇటు చెడుకి మధ్యలోనే ఉండాలి. నీ స్థాయి తగ్గట్టు ఉండు. నువ్వు నెలకోసారికి 50 లక్షలు సంపాదిస్తున్నావా, 50 లక్షలు తగ్గట్టుగా ఉండాలి. నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నావా, 5 లక్షలు సంపాదించినట్టుగానే స్థాయికి ఉండాలి. 50,000 సంపాదిస్తున్నావా, 50,000 తగ్గట్టుగానే ఉండాలి మనం. అంటే గొప్పోడి కావద్దా, గొప్పోడి కావడానికి గొప్పగా చూపించడం తేడా ఉందిగా. గొప్పగా చూపించుకోకు, నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోకు, గొప్పవాడికి తయారు. నువ్వు 50,000 నుంచి 5 లక్షల జీతం తీసుకునే స్థాయికి వెళ్ళాలి. నువ్వు 10 మందికి ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చే స్థాయికి రావాలంటాను. ఆ స్థాయి వచ్చినప్పుడు తప్పకుండా మనకి అనుకూల శుభపరిణామాలు ఉంటాయిగా. కాబట్టి అలాంటి స్థాయికి ఎదగాలి. కాబట్టి నరదృష్టి అనేది ఎప్పుడైనా మనకి అటు మంచి కానీ ఇటు చెడు కానీ మన మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది, మనకి అంటే డౌన్ఫాల్ కారణం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకళ్ళ దృష్టిలో మనకంటే అతి ఉన్నతం కనిపించినా, ఉన్నదానికంటే దరిద్రం కనిపించినా, ఇప్పుడు బాగా డబ్బులు ఉంటాయి, సోరు ఏదో ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు, ఏదో డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు ఆడపిల్ల, ఇదేంట్రా ఇంత ఉన్నా సరే కుట్టుపడుతుంది ఏంట్రా, ఈ పిల్లకి ఏం పర్లేదా అనుకున్నా కరెక్ట్ కాదు. అంటే ఏంటారు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఆ స్థాయికి ఉండవచ్చు, నేను కాదనట్లే. ఒక ఫంక్షన్కి వెళ్తున్నావు, ఫంక్షన్ తగ్గట్టుగా నువ్వు చీర కట్టుకొని వెళ్ళు, ఫంక్షన్ తగ్గట్టు నువ్వు సూట్ వేసుకుని నో ప్రాబ్లం. ఆ సూట్ నీకు హుందాగా ఉండాలి, ఆ చీర నీకు సరిపోయేట్టుగా ఉండాలి. నువ్వు ఓవర్గా పేసినా అలాంటి ఆటోమేటిక్గా ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళు అన్నటువంటి భావన ఉంటుందిగా. కాబట్టి ఏ మాట కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది మన మీద లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి కనబడుతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది, సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అటువంటి దుష్ట విషయాలు ఉండవు. అలా చూడనప్పుడు, నెగిటివ్ లేనప్పుడు ఐశ్వర్యం మన సొంతం అవుతుంది.